నమస్కారం ప్రజలారా. మన రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అటవీ శాఖకు సంబంధించి అప్పటి అటవీ శాఖ మంత్రి గారు ఏ విధంగా ఉన్నదని గతంలో చాలా మంది అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా అన్నకి చెప్పేటువంటి ప్రయత్నం చేర్చి అన్నం సుప్రీం ఎవడి మాట ఎండ కదా. అందులో భాగంగానే ఈ రోజు పెద్దిరెడ్డి చిక్కుల్లో పడినాడు. సరే, గతంలో ఏ విధంగా ఉన్నాడు ఏంది కథ అనేదాన్ని పక్కన పెడితే అన్నేమో ఋషికొండ మీద ఏమో ప్యాలెస్ కట్టొచ్చు, నేను అడవిలో ప్యాలెస్ ఎందుకు కట్టకూడదని మన పెద్దిరెడ్డి అన్న చేసినటువంటి పనే ఇది. ఈ రోజు అన్నకు పెద్దిరెడ్డి ఎప్పుడు పొక్కలేకపోతాడు అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా మనకు అన్నకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఈనాడులో వచ్చినటువంటి ఒక కథనం ఏందనేది చూద్దాం ప్రజలారా. మీరు కూడా దయచేసి చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. పెద్దిరెడ్డి అటవిక సామ్రాజ్యం ఇదంతా అయిందే. ఈయన కొంపలు చూడు ఎన్ని కట్టుకున్నాడు అంటే ఈయన ఏమనుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారే 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారు కదా, మనకి ఇబ్బంది ఏముండాలి. అందులోనూ ఋషికొండ మీద ఆయన ప్యాలెస్ కట్టినప్పుడు అది ప్రభుత్వానికి సంబంధించింది. ఇది ఇంకా అడవిలో నేను అటవీ శాఖ మంత్రిని ఏమవుతాదిలే అని అక్కడేమో హరిత రిసర్చ్ ఉన్నాయి, ఈడేమో వన్యప్రాణులు. వీళ్ళు చూడండి కథ ఏమన్నా మనకి ఇంకా 11 రాక ఎందుకు వచ్చాయి ప్రజలారా, 11 వచ్చాయి. సరే చూద్దాం ఏందనేది. 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం. ఎవడమ్మ మొగుడు సొమ్ము అనేది, 104 ఎకరాలు పేద సాదా బడుగు బలహీన వర్గాలకు 1.5 ఎకరా పట్టాలు ఇచ్చినారా మనం అధికారంలో ఉన్నప్పుడు? గత ప్రభుత్వంలో ఏ విధంగా పట్టాలు ఇచ్చినారన్నది కూడా మీరు ఆలోచన చేయండి. రికార్డు ప్రకారం పట్టా భూమి 23.69 ఎకరాలు మాత్రమే. ఆన్లైన్ ఎక్కింది, పాస్బుక్లు ఉండేది 23 ఎకరాల 69 సెంట్లు మాత్రమే. మిగతాదంతా కూడా తొయ్యటమే పని. మనల్ని ఎవడు వస్తాడు? మనం సుప్రీము, మనం జరిగిందే మనం చెప్పిందే పాట, మనం ఆడిందే ఆట అనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని పెద్దిరెడ్డి కొడుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఏ విధంగా వీళ్ళు అరాచకాలు, ఏ విధంగా వీళ్ళ ఆటలు కొనసాగినాయి అనేది ఇదే మీకు అందరికీ నిదర్శనం. అదేవిధంగా అటవీ భూమి ఆక్రమించి చుట్టూ ఇనుప కంచె కబ్జాలను నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం. అది మాది ఉన్నది, మా తాతలకు ఆడించున్నది, మేము అప్పుడు జమీందారులు, మేము అప్పుడు అమీర్లు, మా తాత బ్రిటిష్ లో పాల్గొన్నాడు అని చెప్పి మొన్న ఈ మధ్య అబ్బా కొడుకు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు జగనన్నకి ఏం సమాధానం చెప్పాలి మనము? జగనన్న ఏమో పెద్దిరెడ్డి చెప్పినాయంటే మంచిదే అనుకుంటాడు. ఇప్పుడు ఏమున్నది 23 ఎకరాల 69 సెంట్లు మాత్రమే రికార్డు ప్రకారం పట్టాలు ఉన్నాయి. మిగతాది అడిగిపోయింది 104 ఎకరాలు. ఎవరిదే నీతో ఇడిచి విత్తనగారు అంటే ఖాళీ కూడా తోసేసి చుట్టూరు ఏం చేశారా ఇల్లు అటవీ భూమిని ఆక్రమించి చుట్టూ ఇనుప కంచె. అదేవిధంగా 7 రకాల ఆధారాలతో సమగ్ర నివేదిక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు. ఇదో చూడండి, మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రం దుబ్బేసింది. అంతా దోశాడు మొత్తం, ఏమి లేకుండా. ఎవడు పక్కన ఎవడు బతకూడదు. సరే, అదేవిధంగా ఈడ చూద్దాం. క్రిమినల్ కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారు, ఏంది కథ? క్రిమినల్ కేసులు నమోదు సిఫారసు. అటవీ రెవెన్యూ భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఆయన కుటుంబీకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎందుకు చేయరు క్రిమినల్ కేసులు? మనం చేసినట్టు క్రిమినల్ పనులే కదా. మనం శుద్ధమైన పని ఎక్కడ చేసాము, ఒక్కడ చేసాము పోనీ చెప్పండి. మనం క్రిమినల్ పనులు చేసేది మనమే, మన పార్టీయే. మనం అధికారంలో ఉంటేనే క్రిమినల్ పనులు చేయగలుగుతాం, లేకుంటే ఎవరు చేయగలుగుతాం? చేయలేం కదా. అందులో భాగంగా చూస్తే ఆ ప్రస్తుతం సెక్షన్లను వాటి శిక్షలు పరిశీలించే నేరపూరిత విశ్వాస ఘోతకం. ఓయమ్మా ఈ పెద్దది కింద పెద్దిరెడ్డి ఇప్పుడు నేను చెప్పలేదు ఎందుకన్నా మా పార్టీకి మాకు డ్యామేజ్ జరుగుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ మా పెద్దిరెడ్డి ఏమో బ్రహ్మాండంగా తోసుకున్న భాగంగా మాకు ఇంత దూరం దోశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా మన వైసీపీ పార్టీ వాళ్ళు, పెద్దిరెడ్డి ఎన్నికలు ఉండేవాళ్ళు అందరూ కూడా మన పెద్ద ఆయన మంచోడు, మన పెద్ద ఆయన చాలా మంచోడు అని తిరుపతిలో నాకు తెలిసిన వాళ్ళు కూడా సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా పెద్దిరెడ్డి గారికి పెద్ద ఆయన అట్లాంటి పనులు చేయడం రాజా అని చెప్పి ఎంతోమంది చెప్పినారు. కానీ ఇప్పుడు ఏడు చూడండి, 23 ఎకరాల 69 సెంట్లు మాత్రమే ఆన్లైన్ రికార్డు, దానికి పట్టాలు. మిగతాదేమో 104 ఎకరాల్లో ఆయన కథలు, ఆయన రాజ్యం, ఆయన కథ. సో ఏది ఏమైనప్పటికీ అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడు, ఆ తర్వాత ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నాము. సరే, అది కాలేకపోయినాడు. ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చున్నాయి. ఇది కేవలం ట్రైల్ మాత్రమే. నేను మళ్ళా తెలియజేస్తున్నాను,
ఇది కేవలం ట్రైల్ మాత్రమే. ప్రస్తుతం ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, మనం చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి ఏదైతే ఉన్నదో వీళ్ళు నిగ్గు తేల్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మూలమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి. నమస్కారం.